ఇన్స్టేబిలిటీ అనేది ఒక్కసారి ఈవెన్ సింగిల్ ఎపిసోడ్ ఆఫ్ ఇన్స్టేబిలిటీ వచ్చినా కానీ మీరు సర్జరీ చేయించుకోవటం బెటర్. ఎందుకంటే ఒకసారి ఇన్స్టేబిలిటీ స్టార్ట్ అయింది అంటే లోపల ఒక్క లిగమెంటే కాదు, దాంతోపాటు మీకు మెనిస్కస్ కానీ వేరే చుట్టుపక్కల ఉండే ఎంసీఎల్ లిగమెంట్స్, ఎల్సీఎల్ లిగమెంట్స్, పీసీఎల్ లిగమెంట్స్ వీటన్నిటి మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతూ ఉంటుందండి. సో మల్టిపుల్ ఎపిసోడ్స్ ఆఫ్ ఇన్స్టేబిలిటీ అనేది స్టార్ట్ అయినప్పుడు మోస్ట్ కామన్గా మెనిస్కస్ టేర్స్ జరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ మెనిస్కస్ టేర్స్ ఒకసారి స్టార్ట్ అయితే మళ్ళీ అవి రిపేర్ చేస్తే కానీ హీల్ అవ్వండి. సో ఇన్స్టెబిలిటీ లేని వాళ్ళకి సర్జరీ లేకుండా మనం రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండొచ్చండి. విత్ ఇన్స్టెబిలిటీ కానీ హై అథ్లెటిక్ యాక్టివిటీ స్పోర్ట్స్ పర్సన్స్లో ఏసీఎల్ లేకుండా అనేది మనం యాక్టివిటీస్ మనం ఏసీఎల్ టేరుకు ముందులాగా చేయగలం అనేది జరిగే విషయం కాదు. సో పేషెంట్స్కి ఎవరైతే హై లెవెల్ స్పోర్ట్స్ యాక్టివిటీ వాడతారో, అథ్లెట్స్ ఉంటారో అండ్ కంప్లైంట్స్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ ఉంటుందో వాళ్ళకి ఏసీఎల్ సర్జరీ అనేది మస్ట్.